తిరుపతిలో ఓ మహిళపై వచ్చిన హనీ ట్రాప్ ఆరోపణలు సంచలనం రేపాయి. మహిళా సంఘం కార్యకర్తగా పరిచయం ఉన్న ఓ మహిళ తనను మానసికంగా, ఆర్థికంగా వేధించిందంటూ ఓ రైల్వే ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిందని, ఒత్తిళ్లు తెచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసలు బాధితుడు చేసిన ఆరోపణలు ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు చూద్దాం. తిరుపతికి చెందిన ఓ మహిళపై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం స్థానికంగా చర్చకు దారితీశాయి. బాధితుడి ఫిర్యాదు ప్రకారం మహిళా సంఘాలతో అనుబంధం ఉన్నట్లు చెప్పుకుంటూ పలువురితో పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత వ్యక్తిగత సంబంధాలను ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఒక సిమ్ కార్డు వ్యవహారంలో 2017లో ఉషారాణి అనే మహిళకు కిల్లి రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కిల్లి రవికి పెళ్లి కాలేదు, రైల్వే ఉద్యోగి అని తెలుసుకుని మాయం మాటలతో అతన్ని నమ్మించింది అని బాధితుడు ఆరోపిస్తున్నాడు. 2019 నుండి 2023 వరకు ఇద్దరూ కలిసి సహజీవనం చేశాము అని, ఆ సమయంలో ఉషారానికి ఇతర వ్యక్తులతో కూడా సంబంధాలు ఉన్నాయని తెలుసుకుని ఆమెను దూరం పెట్టాను అని, అప్పట్నుండి ఉషారాణి వేధింపులకు గురి చేస్తూ ఉందని వాపోయాడు. సర్వీస్ రిజిస్టర్లో తన పేరు భారీగా ఎక్కించాలి అని, లేకుంటే ఇంటికి వచ్చి పరువు తీస్తాను అంటూ బెదిరించిందని రవి ఆరోపిస్తున్నాడు. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పాలసీ చేయించి నామినీగా తన పేరు పెట్టాలి అని, లేకుంటే నీ తల్లితో సెటిల్ చేసుకుంటానంటూ కిల్లి రవిని భయభ్రాంతులకు గురి చేసిందని వాపోయాడు. ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించిన కిల్లి రవికి న్యాయం జరగకపోగా తిరుపతి సిపిఐ నాయకులు రాధాకృష్ణ, మహిళా సంఘం నాయకులు బెదిరించారు అని, ఉషారాణిని పెళ్లి చేసుకోవాలి అని ఒత్తిడి చేశారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మీ అమ్మతోనే మాట్లాడతావు, మీ అమ్మ దగ్గరే మాట్లాడతావా? మీ అమ్మ దగ్గరికే రానా? మరి మీ అమ్మనే అడుగుతా, నాకేం చేస్తావు, నీ చెయ్యమ్మ కొద్ది వస్తా న్యాయము, మరి చెయ్యి నాకేం చేస్తావు అని అడుగుతా. అంటే ధీమా స్టేషన్కే అంత ఈజీగా పోనిస్తాను స్టేషన్కి నేను? ఈజీగా అది కల్లో అన్న ఊహించగలవు అసలు? నువ్వు ఈజీగా పంపించేస్తాను స్టేషన్ కానీ అసలు ఎలా అనుకుంటావు? నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు చాలాసార్లు చెప్పాను, నీలాంటి 100 మందిని కొట్టేస్తుంటాను నేను. కనీసం 100 మందినన్నా గుమ్మేసి ఉంటా కనీసం. నిన్ను కానీ తన్నీకి పోతే దీంతో ఎందుకు పెట్టుకున్నావు అనిపించకపోతే పెడతావా? రౌడీలు పెడతావా? గుండాలు పెడతావా? కత్తులు తెచ్చి చంపుతావా? పొడుస్తావా? కాళ్ళు చేతులు నడిపిస్తావా? చేస్తావా? ఏం చేస్తావు? చెయ్యి. ఈ క్రమంలో కిల్లి రవికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడగా వాటిని కూడా ఉషారాణి చెడగొట్టింది అని వాపోతున్నాడు. న్యాయం చెయ్యాలి అని పోలీసులను ఆశ్రయిస్తే మహిళా సంఘ నాయకులతో గొడవలు ఎందుకు, సెటిల్ చేసుకోవాలి అని సూచించారు అని ఆరోపించాడు. ఓవైపు ఈ తతంగమంతా జరుగుతూ ఉండగానే మరోవైపు 2023 జూలైలో పలు మ్యాట్రిమోనీల్లో ఉషారాణి ఫోటోస్ పెట్టి పెళ్లికి రెడీ అవుతుండటం తెలుసుకున్న రవి ఆధారాలను పోలీసుల ముందు ఉంచాడు. మాయలేడి అబద్ధపు మాటలు నమ్మి మరికొందరు బలైపోవద్దునంటూ వేడుకుంటున్నాడు. వ్యక్తిగత సంబంధాలు, సోషల్ మీడియా పరిచయాలు, మ్యాట్రిమోనీ వేదికలు ఇవన్నీ నేటి జీవితంలో భాగమే. అయితే పరిచయాలు పెంచుకునే ముందు పూర్తి జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. తిరుపతిలో వెలుగులోకి వచ్చిన ఈ వివాదం నిజానిజాలు పోలీసు దర్యాప్తుల్లో తేలాల్సి ఉన్నప్పటికీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనే సందేశాన్ని మాత్రం ఇస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.